ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. ఒకవేళ నువ్వు బీటెక్ స్టూడెంట్ అయినా లేదంటే జాబ్ సెర్చ్ చేస్తున్నా, ఈ వీడియో మీ కెరియర్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి అసలుకి మీరు నెక్స్ట్ ఏం చేయాలి అన్న కన్ఫ్యూజన్ అనేది పూర్తిగా పోతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలా ఉంటారో తెలుసా, బీటెక్ ఫస్ట్ ఇయర్లో చిల్ ఉంటారు, అసలు ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్మెంట్, కొంచెం బర్త్డే పార్టీస్ అని చెప్పి బయట తిరగటం ఇట్లా. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎగ్జామ్స్ అని చెప్పి కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి అసలు ఏదో ఒక జాబ్ అయితే పక్క వచ్చేయాలి బ్రో కంప్లీట్ అయ్యేసరికి అని అనుకుంటాం. సో ఈ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను, కానీ మీరు అస్సలు చేయొద్దు. కాలేజెస్లో కోడింగ్ నేర్పించడం అనేది చాలా బేసిక్ లెవెల్లో ఉంటుంది. అసలు కొన్ని కాలేజెస్ అయితే కోడింగ్ కాదు కదా, నార్మల్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడమే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అండ్ కంపెనీస్ కావాల్సింది మార్క్స్, సర్టిఫికేట్స్ కాదండి, వాళ్ళకి కావాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ 3 లేకపోతే రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్టింగ్ స్టేజ్లోనే రిజెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్ రోడ్ మ్యాప్ చెప్తా, పెద్ద ఓవర్లోడ్ ఏమి ఉండదు, జస్ట్ ఫాలో అయిపోతే చాలు. స్టెప్ 1, ఫస్ట్ అయితే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎయిదర్ పైథాన్, జావా ఆర్ సి, ఏదైనా సరే ఓకే. బట్ డైలీ 1 అవర్ కోడింగ్ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ ఫోకస్ ఆన్ లూప్స్, ఎరేస్, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఫంక్షన్స్. సో మీరేంటి అంటే బేసిక్స్ అనేవి మీకు క్లియర్ గా అండర్స్టాండింగ్ అవుతాయి. అండ్ లాంగ్వేజ్ చేంజ్ చేయడం అనేది చాలా బిగ్ మిస్టేక్. మీరు ఒక లాంగ్వేజ్ కి స్టిక్ అయితే ఫస్ట్ అయితే దాని మీద పర్ఫెక్షన్ అనేది తెచ్చుకోండి, అంతే. దెన్ మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే ఆటోమేటిక్ గా సింటాక్స్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్యూచర్ లో నేర్చుకోవచ్చు. అండ్ స్టెప్ 2, డిఎస్ఏ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ విత్ లైక్ ఎరేస్ ప్రాబ్లమ్ అండ్ బేసిక్ రికర్షన్ ప్రాబ్లమ్ అండ్ అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అల్గోరిథమ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేవి. సో ఇవి తెలుసుకోండి. అండ్ డైలీ 2 to 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ కోడ్ చెఫ్, లీడ్ కోడ్ లాంటి ప్లాట్ఫామ్ లో లైక్ ఈజీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి ఫస్ట్. అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ ప్రాబ్లమ్ అనేది వచ్చిందా రాలేదా అనేది కనిపెట్టి జస్ట్ ఒక ప్రాబ్లమ్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది అనేవి తెలుసుకొని కన్సిస్టెంట్ గా నేర్చుకుంటూ వెళ్ళాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టెప్ 3, ప్రాజెక్ట్. ఏదైనా సరే ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయండి. లైక్ ఫ్రంట్ ఎండ్ ఉండాలి అండ్ బ్యాక్ ఎండ్ అనేది ఉండాలి అండ్ డేటాబేస్ కనెక్షన్ అనేది ఉండాలి. లైక్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ ఏదైనా సరే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లా. సో మీకేంటి అంటే క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇంటర్వ్యూస్ చాలా ఇంపార్టెంట్, బికాస్ మీరు ప్రాజెక్ట్ ఏం చేస్తారు అని అడిగినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డైలీ 2 to 3 అవర్స్ సిన్సియర్ గా వర్క్ చేస్తే చాలు. టైర్ 3 కాలేజ్ అయినా పర్లేదు, స్కిల్స్ ఉంటే లైక్ ఆఫ్ క్యాంపస్, రిఫరల్స్, లింక్డ్ఇన్ ఆపర్చునిటీస్, వీటిలో ఎక్కడో చోట మనకి జాబ్ అయితే వస్తుంది. అండ్ స్టెప్ 4, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే స్టేజ్ ఇక్కడే. మీరు లైక్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు లేదంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగిన, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు అసలుకి ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతారు. అలా అస్సలు ఉండొద్దు. మిర్రర్ ముందర ప్రాక్టీస్ చేయండి అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. దిస్ విల్ బూస్ట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది సెలెక్షన్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ గుర్తుంచుకోండి, కాలేజ్ అనేది డిసైడ్ చేయదు, మీరే డిసైడ్ చేస్తారు. అండ్ ఈ ఛానల్లో నేను కోడింగ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంటర్వ్యూ రిలేటెడ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను, అండ్ జాబ్ అప్డేట్స్, రోడ్ మ్యాప్స్ ఇవన్నీ షేర్ చేస్తాను. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ యాడ్ చేయండి. అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.